గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని తెలియజేసుకుంటాం. అందులో భాగంగానే ఇంట్లో ఏవైనా వస్తువులు పోతే, దేవుడా మా కష్టానికి తగిన ఫలితం చూడు, మా కష్టార్జితం పోయింది, ఎలా అయినా నువ్వే దిక్కు అంటూ కానుకలు సమర్పించుకోవడానికి కోసం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాం. అలాంటిది దేవుడికే కష్టం వస్తే దేవుడి నగలికే కన్నం వేయాలని కొంతమంది కిరాతకులు ప్లాన్ చేస్తే, సో అలాంటి వారి ప్లాన్ ని పోలీసులు భగ్నం చేస్తే ఎలా ఉంటుందో ఈ స్టోరీ వినండి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1వ తారీఖున ఒక భారీ చోరీ జరిగింది. దాదాపు 6 తులాల బంగారం, అదే విధంగా 5 కేజీల పైచిలకు వెండిని కొంతమంది దొంగలించారంటూ పోలీసులకి ఫిర్యాదు వెళ్ళింది. అసలు దేవుని నగల్ని దొంగలించాల్సిన అవసరం ఎవరుంది? ఇంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారంటే ఇంత దౌర్భాగ్యులు ఎవర్రా బాబు అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా చూసిన తర్వాత పోలీసుల విచారణలో ఒక 2 నిందితులపై అనుమానం వచ్చింది. అదే సీతానగరం మండలానికి సంబంధించినటువంటి భాస్కర్, అదే విధంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలానికి సంబంధించిన సూర్యం, ఇద్దరి మీద కూడా కాస్త అనుమానం వచ్చి తీగలాగితే డొంకంతా కూడా కదిలింది. ఇద్దరు కూడా పాత నేర చరిత్ర ఉన్న దొంగలు. ఇద్దరు జైల్లోని కలుసుకొని బయటికి వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో దొంగతనం చేస్తే వాళ్ళ చేతికి పని చెప్పినట్టు అవుతుందా అని మంచి ప్లాన్ తోటి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మా ఏరియాలో ఎన్సిఎస్ వారి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆ నగలైతే భారీ ఎత్తున ఉంటాయి, సో మనం అది దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ అయిపోవచ్చని భాస్కర్ రావు సూర్యంకి చెప్పాడు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం నుండి సూర్య వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా చక్కగా దొంగతనం చేసేసి ఆ నగలను ఎక్కడ దాచారో తెలుసా? ఏ బీరువాలోనో లేదంటే ఇంకెక్కడ కాదు, చెరువులో దాచారంట. వారి తెలివి తెల్లారిపోను. ఆ చెరువులో దాచిన తర్వాత పోలీసులకి అనుమానం వచ్చింది. పాత నేర చరిత్ర ఎవరెవరిపై ఉందో కూడా మొత్తం గుట్టంతా లాగారు. ఇంకేంటి, దొంగలు ఇద్దరు చేసిన ఆ పని బయటపడింది. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించి, సో ఏదైతే 10,50,000 పైచిలకు రావాల్సిన సొత్తుని దాదాపు 9,40,00,000 వరకు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ముపై కూడా ఆరా తీశారు. మరి కొన్ని రోజుల్లో దాన్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. సో ఏఎస్పీ కూడా ఈ కేసుపై విచారణ చేసిన తర్వాత ఇద్దరు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆమె మాటల్లోనే విందాం. నమస్కారం అండి. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ముఖ్య ఉద్దేశము 1/11/2025 రాత్రి ఒక దొంగతనం జరిగింది. లక్షపేటలోని ఒక ఎన్సిఎస్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక దొంగతనం జరిగింది. దాని రిలేటెడ్ అక్యూజ్ని దర్యాప్తు చేస్తూ ఉండగా ఇవాళ మాకు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో కొన్ని కీలక విషయాలు తెలిసాయి. దాన్ని బట్టి మేము కొన్ని వస్తువులు రికవరీ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీ ముందు ప్రస్తావించడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని డీటెయిల్స్లోకి వస్తే 1/11/2025 రాత్రి జరిగిన దొంగతనం గురించి మరుసటి రోజు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 96/2025 అని చెప్పి ఆ నెంబర్ కింద సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ తర్వాత దీన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ఇంకో దొంగతనంలో వీళ్ళు పాల్గొన్నట్టు మాకు తెలిసింది. ఆ తర్వాత బొబ్బిలి కోర్టు నుంచి మేము ట్రాన్సిట్ తీసుకొని వాళ్ళని ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఒక కన్ఫెషన్ రిపోర్ట్ తీసుకున్నాము. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి అంటే, జోగంపేటలో మేము ఈ ఏదైతే దొంగతనం జరిగిందో అవి దాచిపెట్టామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సో ఇవాళ జోగంపేటలో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ లచ్చపేట టెంపుల్లో మొత్తం 107 గ్రాముల బంగారు, అలాగే 5,400 గ్రాముల సిల్వర్ అన్నది దొంగతనం చేయడం జరిగింది. కాకపోతే ఇవాళ రికవరీలో మాకు 92 గ్రాముల బంగారం, అలాగే 5,400 గ్రాముల సిల్వర్ అన్నది రికవర్ చేయడం జరిగింది. మొత్తం దీని వర్త్ వచ్చేసి 9,40,000 మొత్తం బంగారు అలాగే సిల్వర్ ఆభరణాలని ఇవాళ రికవరీ చూపించడం జరిగిందండి. మొత్తం దొంగతనం వచ్చి 9,70,000 అయింది. కానీ మేము ఇవాళ మొత్తానికి 9,40,000 విలువ గల ఏదైతే ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇద్దరు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో పోలా భాస్కర్ రావు అలాగే సవర సూర్యం అనే ఇద్దరు కూడా వీళ్ళపైన
చాలా అఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ పోలా భాస్కర్ వచ్చేసరికి ఆల్రెడీ 70 కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అది ఇతని పైన ఆల్రెడీ సీతానగరం పోలీస్ స్టేషన్లో ఒక డీసీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ సవర సూర్యం అనే అతను, ఇతనికి 27 సంవత్సరాలు. ఇతని పైన కూడా ఆల్రెడీ ఒక 40 కేసులు కూడా ఉన్నాయి. సో ఇతని పైన కూడా షీట్ ఓపెన్ చేశారు. సో ఈ టెంపుల్ అఫెన్సెస్ ఏవైతే ఆల్రెడీ జరుగుతున్నాయో దానిపైన పోలీసులు అందరూ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కేసు కాకుండా ఇంకా ఏ ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నా కానీ దానికి రిలేటెడ్ టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ కూడా తీసుకొని కేసెస్ని త్వరగా ఫాస్ట్ ట్రాక్గా కంప్లీట్ చేయడానికే చూస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మోస్ట్లీ ఈ సవరం సూర్యం అని ఎవరైతే ఉన్నారో 40 కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు. ఈయన మొత్తం కేసులు కూడా మోస్ట్లీ టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయండి. ఈ పోలా భాస్కర్ రావు పైన 71 కేసులు ఉన్నాయి. అందులో మిక్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ టెంపుల్ అఫెన్సెస్లో ఉన్నాడు అతను కూడా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు